మొన్న బుజ్జి రిలీజ్ చేశారు కదా, బుజ్జిని అనౌన్స్ చేశారు మనకి. అలానే ప్రభాస్ గారు ఆ బుజ్జి కార్లో ఎంట్రీ ఇచ్చారు కదా, అది చాలా చాలా మాకు చూస్తుంటే మాకే కన్నులో విందుగా ఉందన్నమాట. ఈ లెవెల్లో ఏ హీరో ఎంట్రీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సో అది చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు కూడా నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. సడన్గా బాబు కార్లో అలా రావటం. అందరూ ఎక్కువగా వెయిట్ చేస్తున్న ఇది. మొన్న బుజ్జిని అనౌన్స్ చేసే ముందు కూడా ఇన్స్టాగ్రామ్ లో డార్లింగ్స్ గుడ్ న్యూస్ అని చెప్పినప్పుడు అందరు పెళ్లి గురించి అనుకున్నారు. సో పెళ్లి ఎప్పుడు ఉండొచ్చు అంటే పెళ్ళి ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇప్పుడు కృష్ణమరాజు గారు మూవీస్ చాలా చేశారు కదా, ఆ మూవీస్ లో ప్రభాస్ గారు ఏ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అంటే నాకు కృష్ణరాజు గారు కూడా అనేవారు భక్త కన్నప్ప. కానీ ప్రభాస్ గారికి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఎవరు అంటే హీరోస్ లో మంచి స్నేహితుడు? ఆయనకి యాక్చువల్గా ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు ఆయన కూడా ఉంటారు అందరూ. ఇప్పటి వరకు ప్రభాస్ గారు చేసిన మూవీస్ లో చాలా మంది హీరోయిన్స్ తో చేశారు కదా, అందులో మీకు ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం? అంటే మీకు పర్సనల్ గా కలుస్తారు కదా, మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది అలా అంటే మరి ముందుగా బాబుతో చేసిన హీరోయిన్స్ అంటే అనుష్క చాలా మంచి. జనాలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పాలిటిక్స్ కి వచ్చారు కదా. ప్రభాస్ గారు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంటారని విన్నాం. ఫ్యూచర్ లో, ఇప్పుడైతే మూవీస్ లో బిజీ కదా, ఫ్యూచర్ లో ఆయన ఏమైనా పాలిటిక్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉండొచ్చు, చెప్పలేం కదా, ఇప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పలేము. రీసెంట్ గా మీరు బీజేపీ తరపున బీజేపీ ప్రచారానికి వెస్ట్ గోదావరికి వెళ్ళారని విన్నాను, దాని గురించి ఏమైనా చెప్తారా? చూసుకున్నట్టయితే వేణుస్వామి గారు ఉన్నారు కదా, ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఆఫ్టర్ బాహుబలి మనకి ప్రభాస్ కి ఇంకా అంత మంచి హిట్స్ ఉండవు అలా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఆయన ఏవేవో. అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? పెద్ద రియాక్ట్ అవునండి.